పచ్చని పొలాలు మరియు ప్రవహించే నది మధ్య ఉన్న ప్రశాంతమైన సింధువనం గ్రామంలో సత్యం అనే వ్యక్తి నివసించేవాడు. అతనొక సోమరిపోతు. తినడం, నిద్రపోవడం తప్ప ఇంకేమీ పని చేసేవాడు కాదు. రోజూ ఇదే పరిస్థితి. సత్యం భార్య పేరు స్వప్న. ఆమె సాంప్రదాయబద్ధమైన పేద కుటుంబం నుండి వచ్చింది. సత్యంని పెళ్లాడిన తరువాత ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. సంసారాన్ని నడపడానికి స్వప్న ఇతర ఇళ్లల్లో పని మనిషిగా పాత్రలు కడగడం వంటి పనులు చేసేది. ఇతర ఇళ్లల్లోనే కాకుండా తన ఇంట్లో కూడా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆమెపైనే వేసుకుంది. ఒకరోజు స్వప్న పక్కింటి ఆవిడ కల్పనతో మాట్లాడుతుండ Please like and subscribe.